రైతు ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఆర్పిఎస్ రిజల్ట్ మిగతా వాటికి దీనికి ఎలాంటి తేడా అనేది గమనిస్తూ ఉన్నాడు. రైతు దీనికి ఎన్ని మందు బస్తాలు వేసిండ్రు, మిగతా వాళ్ళు ఎన్ని మందు బస్తాలు వేసిండ్రు, మిగతా వాళ్ళు ఎన్నిసార్లు స్ప్రే చేశారు, మన అప్పారావు గారు ఎన్నిసార్లు స్ప్రే చేశారు అనేది రైతు సోదరులకు వివరించవలసిందిగా కోరుచున్నాను. అప్పారావు గారు చెప్పండి సార్ మీ యొక్క అభిప్రాయం. నమస్తే. నమస్తే సార్. కృష్ణ ఫ్రెండ్ హర్షిక అగ్రెషన్స్ అని ఉన్నాను. ఆ ఫ్రెండ్ ద్వారా నేను ఆర్పిఎస్ ఇట్లా 76 బాగుంటది అని అంటే ఓకే సార్ రిక్వెస్ట్ చేస్తే 55 రోజులు 50 రోజులు దాటింది పైరేసి. ఓకే మీరు నమ్మిన రైతు 2 గంటల మందు పోసా దీనికి ఎంతవరకు అంతే. ఓకే అది గ్రో ప్లస్ డిఏపికి వెళ్ళిపోసా. గ్రో ప్లస్ 2 డిఏపికి వెళ్ళిపోసా. 3 కట్టలు పోసా. ఓకే ఇంతవరకు అయితే మళ్ళీ కట్టలేదు. ఆర్పిఎస్ కూడా ఒక్కసారి కొట్టాను. ఓకే ఉల్లాల కలిపి సారి కొట్టమన్నారు. ఓకే కాదు రెండోసారి కూడా స్ప్రే అన్నారు వారానికి. కాకపోతే నాకు అడ్జస్ట్ కాక నేను కొట్టలేదు. కొట్టుంటే మట్టికి అసలు ఈ రోజు ఈ రేంజ్ వచ్చేదే అనిపించింది. అంతేనా సార్? 100% కనపడుతుంది సార్ దాని రిజల్ట్ అనేది. ఓకే ఓకే ఫస్ట్ నుంచి కూడా కృష్ణ అన్న కూడా మలిసిన వారానికో కొట్టు మళ్ళీ 10 days అన్నాడు. అదే పాటిస్తే కనుక అసలు ఇలా నిలబడే రేంజ్ పోతా ఏంటంటే ఈ రేంజ్ మీరు అన్నారు చూపిస్తున్నారు పాత వీడియోలో మనిషి కనబడాయి. ఆ రేంజ్ కూడా ఉండేది. 100% రిజల్ట్ ఉన్నది. అంతేనా సార్? పక్కన వాళ్ళు ఇప్పుడు 3 సార్లు కొట్టారు మా పక్క తోటలు. ఎవరైనా 3 సార్లు మందు కొట్టారా సార్? 4 మందులు కొట్టారు. నేను ఒకే ఒక తడి నేను తడి కట్టింది కూడా లేదు దీనికి. వాహనం మీద ఒక తడి మళ్ళీ తర్వాత బానే వాళ్ళు తల్లి మీద తల్లి కడుతున్నారు, నీళ్ళ మీద నీళ్ళు కడుతున్నారు. అసలు ఏం వడబాలి ఎంతవరకు అంతే. అంటే మిగతా వాళ్ళది వడబడుతుందా సార్? వడబడ్డాయి. అంటే ఆ డిఫరెంట్ మీరు గమనించారా? అనిపించింది. ఇప్పుడు ఇంతవరకు నిన్న చూపించాను నేను పెట్టాను సార్ మీకు. అవును 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 2 సార్లు పక్కన 2 తల్లి కట్టారు. ఇప్పటి వరకు 2 తల్లు పక్క మట్టి వాళ్ళు కట్టారు. 2 తల్లి కట్టారు. ఓకే ఓకే స్ప్రే చేశారు. ఒక్కొక్కరు ఎకరానికి వచ్చేసి 5-6 కట్టలు 4-5 కట్టలు ఇప్పటికే పోసిన్నారు. వాళ్ళు 5-6 బస్తాలు ఇప్పటికీ అడుగు మంది పోసినారు. మనం ఓన్లీ ఒక బస్తా అండ్ ఆర్పిఎస్ మాత్రమే ఇప్పటి వరకు. బస్తా వచ్చేసి ఆర్పిఎస్ అనేది ఒకేసారి స్ప్రే చేసి ఇత్తన శుద్ధి చేశారు. ఓకే ఓకే సార్. ఇది ఆర్పిఎస్ 76 యొక్క రిజల్ట్. లేకుండా లేతాకుతోటి రావటం అనేది జరుగుతుంది. కృష్ణ గారు, అప్పారావు గారిలో హ్యాపీనెస్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అన్నగారు? కాబట్టి మనం ఫస్ట్ బాటిల్ కూడా అన్నకే ఇవ్వడం జరిగింది. అంతేనా? చెప్పి కూడా ఇచ్చారు. ఈ బిజినెస్ మనం స్టార్ట్ చేసినప్పుడు మనం మల్చింగ్ అండ్ డ్రిప్ తో పాటు తోట వేస్తే మొత్తం అసలు దీన్ని ఆర్పిఎస్ తోనే వాడిపిద్దాం అనుకున్నాము. కానీ లేదు నేను పత్తి వేస్తున్నా అంటే పత్తి అయినా చాలా హ్యాపీగా ఉంది. బాగుంది. నేను రోజు ఫోన్ చేస్తా ఉన్నాను, నాకు కుదరలేదు కదా, మీకు కూడా ఇవ్వలేకపోయిన టైము. చాలా బాగుంది. తోట అయితే హ్యాపీగా ఉన్నారా? ఆర్పిఎస్ ముందు హ్యాపీగా ఉంటే చాలు. ఎందుకంటే మనకి కన్నా రైతు హ్యాపీగా ఉంటే మనం. ఓకే ఓకే. అంటే మీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అయిందంటారా ఆర్పిఎస్ మీద? అంటే అన్న రిజల్ట్ అయితే ఇంకా మన పరాన్నతో పాటే నేను ఒక 10 మందికి ఇచ్చాను. 10 మందిలో నాకు 9 మంది రిజల్ట్ బాగుందని చెప్పారు. ఒకళ్ళు వాడకుండా పక్కన పెట్టారు. ఎందుకురా బాబు అంటే ఏమో అన్న అదన్నా ఇదన్నా అని చెప్పారు. ఏం నాకు ఇబ్బంది అనిపించలేదు. కానీ ఈ 9 మంది అయితే రిజల్ట్ బాగానే ఉంది. రిజల్ట్ బాగుంది. ఓకే సార్. ఇది పక్కది మన కాడికి 20 రోజుల ముందు 20 రోజుల ముందు ఏది 20 రోజుల ముందు అది. ఓకే 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 ఓకే. ఇది ఆర్పిఎస్ చూడండి. ఇప్పుడు ఆల్రెడీ కూడా ఏంటంటే క్రాప్ కూడా స్టార్ట్ అయింది మంచిగా. అంటే సిల్ల కూడా క్రాప్ స్టార్ట్ అయింది. ఇది ఆర్పిఎస్ 76 యొక్క రిజల్ట్. మిత్రులారా నమస్తే, నమస్కారములు. ఆర్పిఎస్ 76 అనేది రైతుకు ఒక వరం. దీన్ని గనక పత్తిలో ప్రారంభం నుంచని మేము చెప్పిన పద్ధతులలో గనక కరెక్ట్గా పాటిస్తే ఖచ్చితంగా పత్తిలో తక్కువ సమయంలో 20 నుంచి 25 క్వింటాలు తీసుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది.